హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని, అందరిలో నేను ఉండాలని అనుకుంటున్నాను. అందరికీ భోజనాలు అయిపోయినాయా అండి? భోజనాలు అప్పుడే అయ్యుండవు, కానీ లంచ్ ప్రిపేర్ చేసుకొని అయితే ఉంటారు కదా. నేను రోజు నా లంచ్ ప్లేట్ ఎందుకు చూపిస్తానంటే అండి, ఆరోగ్యం బాగలేని వాళ్ళు ముఖ్యంగా ఎలాంటి లంచ్ తింటే కొద్దిగా ఆరోగ్యం రికవర్ అవుతుందండి, నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఒక డాక్టర్స్ సజెషన్స్తోనే నేను ఇలాంటి లంచ్ని తింటున్నాను, అందుకు చూపిస్తున్నాను అంతేను. మీరు చేసుకోరని కాదు, మీకు చేత కదని కాదు. సో ఇలాంటి లంచ్ తింటే మనకి షుగర్, బీపీ, థైరాయిడ్ మళ్ళీ అన్ని కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. నాకైతే ఉన్నాయి, ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో నేను బేసిక్గా కంట్రోల్గా అదే పనిగా అయితే డైట్ చేయలేనండి. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కొద్దిగా అన్నం తినాలనిపిస్తుంది. వైట్ రైస్ చాలా చెడ్డది ఆరోగ్యానికి, అది తెలుసు నాకు. నేను ఒక్క 4 రోజులు వైట్ రైస్ కంటిన్యూగా తిన్నానంటే నాకు అరికాళ్ళు మంటలు, చురుకులు వచ్చేస్తాయి, కాళ్ళు మొత్తం నొప్పులు అనమాట, అలా ఉంటాయి. అది ఆపేసి ఒక వారం రోజులు మళ్ళీ మిల్లెట్స్ ఇలాంటి వాటికి వెళ్ళిపోయాను అనుకోండి, అసలు ఆ నొప్పులు ఎలా పోతాయో తెలియదు అనమాట, అంత బాగుంటుంది. సో అందుకోసమే నేను ఇలాంటి డైట్ని చూస్ చేసుకుంటాను అనమాట. నా డైట్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయండి, ఫాలో అవ్వండి. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ. చూడండి, ఈరోజు నా లంచ్ ప్లేట్ ఏందో చూపిస్తాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇదిగోండి, ఈరోజు ఇది నా లంచ్ ప్లేట్. ఇవి సామెలండి, నిన్న కొర్రలతో తిన్నాను, ఈరోజు సామెలు తీసుకున్నాను. అంత గ్లాస్ నైట్ నానబెట్టేసుకుని మెత్తగా ఉడకబెట్టేసుకోవాలండి. చూడండి ఎలా ఉందో, మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇది సీమ వంకాయ, ఇదంతా కూడా కుకుంబర్ జాతికి చెందినవండి. సీమ వంకాయ, దోసకాయ, సొరకాయ, ఇవన్నీ వీటిలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ ఇలాంటివన్నీ ఏముండవు, హెల్త్కి చాలా మంచిది. ముఖ్యంగా షుగరు, వెయిట్ లాస్ ఇలాంటి వాటిలో ఇది ప్రత్యేక పాత్ర వహిస్తాయండి. సో ఇది కూర. తర్వాత ఇది బెండి అండి, బెండకాయ, అంత నూనెతోటి ఫ్రై. ఇది వచ్చి 2 టమాటాలు వేసి చారండి, చింతపండు ఏం లేకుండా. ఇది ఈరోజు సింపుల్గా నా డైట్. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.